మినిస్ట్రీ ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది 1971 సంవత్సరంలో ఏర్పాటు. ఇది ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1971. 1971లో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి విభాగం సార్ ఇది. మరి ఈ ఎంఎస్టి ఆధ్వర్యంలో పనిచేసే విభాగాలు ఏమేమి ఉన్నాయి సార్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఎంఎస్టి మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేసే విభాగాలు, మొట్టమొదటి విభాగం, అతి ముఖ్యమైనటువంటి విభాగం డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1971. ఈ ఎంఎస్టి మంత్రిత్వ శాఖ ఏర్పడిన సంవత్సరంలోనే డిఎస్టిని ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్టి రెండవ విభాగం, అతి ముఖ్యమైనటువంటి విభాగం సార్ డిబిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఇది ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1986. మూడవ విభాగం సార్ బాగా గుర్తుపెట్టుకోండి సార్ డిఎస్ఐఆర్. డిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్, 1 minute సార్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 1985 సార్. సో ఈ మూడు విభాగాలలో అతి ముఖ్యమైనటువంటి విభాగం ఆల్ డిపార్ట్మెంట్ వర్కింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ డిఎస్టి. దాదాపుగా శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన విభాగాలు ఎక్కువ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే డిఎస్టి కంట్రోల్లో ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ డిఎస్టి ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే ఎంఎస్టి కంట్రోల్లో ఉంటుంది. ఎంఎస్టి ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది సార్. అంటే మొత్తం లైనప్గా ఉంటుంది. చూద్దాం సార్. డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ మూడు విభాగాలు కూడా ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ విభాగాలు. డిఎస్టి కావచ్చు, డిబిటి కావచ్చు, డిఎస్ఐఆర్ కావచ్చు. ఈ విభాగాలన్నిటికీ కూడా the head offices are located, all head offices are located at New Delhi. గుర్తుపెట్టుకోండి సార్. డిఎస్టి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే న్యూ ఢిల్లీలోనే ఉంటుందండి. డిబిటి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే న్యూ ఢిల్లీలోనే ఉంటుంది. డిఎస్ఐఆర్ యొక్క హెడ్ ఆఫీస్ కూడా ఎక్కడ ఉంటుందంటే న్యూ ఢిల్లీలోనే ఉంటుంది. అంటే భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన విభాగాలు ఢిల్లీలో ఏర్పాటు చేయబడ్డాయి. అంటే డిఎస్టి కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది. డిబిటి కేంద్ర కార్యాలయం కూడా ఎక్కడ కనపడుతుందండి? ఢిల్లీలోనే కనపడుతుంది సార్. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇది ఇంపార్టెంట్ సార్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. సో చూద్దాం సార్. మొట్టమొదటి విభాగం గురించి మాట్లాడదాం సార్. మొట్టమొదటి విభాగం సార్ డిఎస్టి. ఓకే, డిఎస్టి అసలు ఏం పని చేస్తుంది? డిఎస్టి యొక్క విధానం ఏమిటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ? మరి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ హెడ్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్, ద హెడ్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూ ఢిల్లీలో ఉంది సార్. మరి డిఎస్టి మినిస్టర్, ఈ ఎంఎస్టి మినిస్టర్ ఎవరు అంటే జితేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి. ఈ డిఎస్టి ఏం చేస్తుంది సార్ అంటే ఎస్ఎన్టి కార్యకలాపాలను మానిటర్ చేస్తుంది. ఇట్ అడ్మినిస్ట్రేట్ టు ది ఎస్ఎన్టి యాక్టివిటీస్. శాస్త్ర సాంకేతిక విభాగంలో జరుగుతున్న అంశాలను పరిశీలిస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏం చేస్తుంది అంటే ఇట్ కోఆర్డినేట్ చేస్తుంది. అంటే శాస్త్ర సాంకేతిక విభాగాలలో మిగతా విభాగాలను కోఆర్డినేట్ చేస్తుంది. ఎవరు సార్? ఇది డిఎస్టి. ఇట్ ఈస్ ఎ కోఆర్డినేట్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఇన్ ఎస్ఎన్టి అండర్ కంట్రోల్ ఆఫ్ ఎంఎస్టి. ఎంఎస్టి మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కోఆర్డినేట్ చేస్తుంది సార్. తర్వాత ఇంకేం చేస్తుంది సార్ ఇది కోఆర్డినేట్ తో పాటుగా? అంటే బాగా గుర్తుపెట్టుకోండి సార్,
కోఆర్డినేట్ చేస్తుంది. ఇంకేం చేస్తుంది ప్లానింగ్ సార్. ప్లానింగ్ ఎట్లా ప్రమోషన్స్ ఇవ్వాలి అనే దానికి ప్లానింగ్ కూడా చేస్తుంది సార్. డిఎస్టి ఈస్ ద వెరీ గుడ్ డిపార్ట్మెంట్ ఆర్ వెరీ గుడ్ ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్. ఈ ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ లో డిఎస్టి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. మరి ఈ ఎంఎస్టి మినిస్టర్ ఎవరు అంటే జితేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి. మరి ఎస్ఎన్టి కార్యకలాపాలను అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే డిఎస్టి. మరి ఇంకేం చేస్తుంది కోఆర్డినేట్ చేస్తుంది సార్. అన్ని విభాగాలను సమన్వయపరుస్తుంది సార్. అట్లే ఆల్ డిపార్ట్మెంట్ ఇన్ యాక్టివ్ రీజన్ సార్. వాళ్ళందరినీ కూడా యాక్టివ్ గా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే టు ఇన్వాల్వ్ ది ఎస్ఎన్టి ప్రోగ్రామ్, శాస్త్ర సాంకేతిక రంగంలో పాలు పంచుకునే విధంగా మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫ్రేమ్వర్క్ చేస్తుంది సార్, కోఆర్డినేట్ చేస్తుంది సార్. కోఆర్డినేట్ చేయకుండా ఆల్ డిపార్ట్మెంట్ ఈస్ మానిటర్ బై ది ఎస్ఎన్టి యాక్టివిటీస్. శాస్త్ర సాంకేతిక రంగంలో జరుగుతున్న ప్రతి మార్పును కూడా, ప్రతి అంశాన్ని కూడా పరిశీలించేటువంటి విభాగం ఏంటిది అంటే డిఎస్టి. ఈ డిఎస్టి ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1971లో ఏర్పాటైంది. ఇదే 1971లో ఏం ఏర్పాటైంది అంటే ఎంఎస్టి మినిస్ట్రీ ఏర్పాటైంది. బాగా గుర్తుపెట్టుకోండి సార్. 1951లోనే సాంకేతిక కమిటీ ఏర్పాటైంది. సాంకేతిక కమిటీ ఎప్పుడైతే కమిటీ ఏర్పాటైందో అదే కమిటీ 1951లో ఫస్ట్ ఐఐటిని ఎస్టాబ్లిష్ చేసింది సార్. ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ చేసింది సార్. బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. మరి ఎంఎస్టి ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1971లో భారతదేశంలో ఎంఎస్టి మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది సార్. ప్రస్తుత ఎంఎస్టి మినిస్టర్ అంటే జితేంద్ర సింగ్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇదే 1971లోనే మళ్ళీ ఏం ఏర్పాటైంది అంటే ఎంఎస్టి ఆధ్వర్యంలో పనిచేస్తున్న మొట్టమొదటి విభాగం డిఎస్టి సార్. డిఎస్టి ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1971. డిఎస్టి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ద హెడ్ క్వార్టర్ ఆఫ్ డిఎస్టి ఈజ్ లొకేటెడ్ ఎట్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఉంది సార్. మరి ఈ డిఎస్టి ఏం పని చేస్తుందంటే ఎస్ఎన్టి యాక్టివిటీస్ ని మానిటర్ చేస్తుంది సార్. శాస్త్ర సాంకేతిక విభాగానికి సంబంధించిన అన్ని విభాగాలను మానిటర్ చేస్తుంది డిఎస్టి. ఇంకేం చేస్తుంది సార్ డిఎస్టి అంటే కోఆర్డినేట్ చేస్తుంది సార్. కోఆర్డినేట్స్ ఇన్ ద ఆల్ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ టు ఎస్ఎన్టి. అంటే శాస్త్ర సాంకేతిక రంగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని విభాగాలను సమన్వయపరిచేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది డిఎస్టి అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకేం చేస్తుంది డిఎస్టి? ఇంకేం చేస్తుంది అంటే టు మానిటరింగ్ ఫర్ ద ఆల్ డిపార్ట్మెంట్ అండ్ టు ప్లానింగ్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్. మిగతా డిపార్ట్మెంట్స్ కి ప్లానింగ్ గా పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ ఏంటి అంటే డిఎస్టి. ఇది ఆర్గనైజేషనల్ ఫ్రేమ్ వర్క్, ద ఫస్ట్ డిపార్ట్మెంట్, ద ఫస్ట్ వింగ్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి విభాగం సార్ ఇది. గుర్తుపెట్టుకోండి. అండర్ కంట్రోల్ ఆఫ్ ఎంఎస్టిలో ఏర్పాటు చేసినాం సార్. ఎంఎస్టి అంటే గుర్తుపెట్టుకోవాలి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. భారతదేశ ప్రస్తుత ఎస్ఎన్టి మినిస్టర్ జితేంద్ర సింగ్. ఇదే సంవత్సరంలో ఏం ఏర్పాటైంది సార్? డిఎస్టి ఏర్పాటైంది. భారతదేశంలో మొట్టమొదటి డిపార్ట్మెంట్ ఏంటిది అని అడిగితే డిఎస్టి అని గుర్తుపెట్టుకోవాలి. డిఎస్టి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది అని చెప్పాలి సార్. ఇది ఏం చేస్తుంది అంటే ఎస్ఎన్టి యాక్టివిటీస్ ని కోఆర్డినేట్ చేస్తుంది లేదా మానిటర్ చేస్తుంది అని చెప్పాలి. ఇంకేం చేస్తుంది అంటే ఎస్ఎన్టి యాక్టివిటీస్ కి ప్లాన్ చేస్తుంది సార్. అన్నిటికీ ఒక సిస్టమేటికల్ ప్లాన్ వర్క్ ఇస్తుంది సార్. ప్రతి డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ మిత్రమా, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పాయింట్ స్క్రీన్ మీద ఉన్నది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో. టెక్నికల్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 22 మంది సభ్యులు ఉన్నారని చెప్పిన. మొట్టమొదటి ఐఐటి ఎప్పుడు ఏర్పాటైంది? 1950. ఎక్కడ ఏర్పాటైంది? ఖరగ్పూర్ కేంద్రంగా ఏర్పాటైంది. ఒక నెక్స్ట్ ఆర్గనైజేషన్ వింగ్ చూద్దాం సార్.